ఏదన్నా ఒక విషయం కనిపెడితే లైట్ని కనిపెట్టిన వాళ్ళు జ్ఞానవంతులనే అనుకుంటాం. అందుకే పిల్లలకు పాఠాల్లో కూడా లైట్ని కనిపెట్టిన వాళ్ళని, ట్రైన్ కనిపెట్టిన వాళ్ళని, ఏరోప్లేన్ కనిపెట్టిన వాళ్ళని, వాళ్ళ జీవితాలు ఎలా కనిపెట్టారు అనేవి పిల్లలకు పాఠాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే మన ఆలోచనకి దేవుడు ఆలోచనకి కరెక్ట్గా ఉందా ఆ లెవెల్ అనేది మనం చెక్ చేసుకోవాలి. దేవుడు అసలు జ్ఞానం అంటే ఏంటి అనేది ఎలా చెప్తున్నారో ఒకసారి బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. చదవండి అక్క. మనుషులు చీకటికి అర్థం కలగలేదు, గాఢాంధకారంలోను మరణాంధకారంలోను ఉండు. చాలా మనుషులు ఏం చేస్తారంటే చీకటికి అంతం కలుగు చేస్తారు. అంటే ఏంటి, ఇంతకుముందు చీకటిగా ఉండేది, వెలుగు అనేది ఉండేది కాదు. పనులు ఎలా చేసుకునేవారంటే సూర్యుడు వెళ్ళిపోయేదాకా పని చేసుకొని సూర్యుడు వెళ్ళిపోయేసరికి ఇంటికి వెళ్ళిపోయి అప్పటికే భోజనం చేసి చీకటి పడేసరికి పడుకునేవారు. సో ఇప్పుడు ఏంటి, చీకటికి అంతాన్ని కనిపెట్టారు, లైట్ కనిపెట్టారు కదా. తర్వాత గాఢాంధకారంలోను మరణాంధకారంలోను ఉండు రత్నములను వెతుకుతారు. రత్నాలు అంటే ఎక్కడ ఉంటాయంటే భూమి లోపల తవ్వే కొన్ని రత్నాలు, బంగారం, ఖనిజాలన్నీ బయటపడతాయి. వాటిని కూడా కనిపెడుతున్నారు. వారు భూమి అంతముల వరకు సంచరించురు. మనుషులు తిరగని ప్లేస్ అంటూ ఉండదు. జ్ఞానవంతులు వాళ్ళు తిరగని ప్లేస్ అంటూ ఉండదు. ఒక చోటు నుంచి ఒక చోటికి ఏదో ఒకటి కనిపెడదామని భూమి చివరి వరకు తిరుగుతానే ఉంటారు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగం త్రవ్వుదు. సొరంగాలు అంటే సబ్వేస్, భూమి కింద మెట్లు కట్టి లోపల నుంచి నడుచుకుంటా వెళ్ళేవి మీరు రైల్వే స్టేషన్స్ లో అలా చూసే ఉంటారు. పైన అంతా ట్రాక్ కానీ లేదా రోడ్డు కానీ ఉంటది, బండ్లు పోతా ఉంటాయి. కానీ మనం ఆ మెట్లు దిగి కింద నుంచి నడుచుకుంటా వెళ్ళొచ్చు. అలా దారిని కూడా కనిపెడతారంట. ఇంకా అలా చదువుకుంటూ వెళ్తే దేవుడు మనుషులు ఏమేమి కనిపెడతారో వాటన్నిటిని గురించి రాయించారు. మనం ఏవేవైతే కనిపెట్టాలనుకుంటున్నామో వాటన్నిటి గురించి దేవుడు రాసి పెట్టారు. మనం ఇందాక అనుకున్నట్టు ఇవన్నీ జ్ఞానం అనే మనం అనుకుంటాం కదా, ఈ కనిపెట్టిన వాళ్ళని జ్ఞానవంతులనే అనుకుంటాం. కానీ చివరిలో 12వ అధ్యాయంలో చూస్తే అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అని మళ్ళీ ఆయనే క్వశ్చన్ వేస్తున్నాడు. ఫస్ట్ ఏమో మనం ఏమైతే అనుకుంటామో జ్ఞానము అనే వాటినన్నింటిని ఒకసారి వివరించేసి అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును అని అడుగుతున్నాడు. అంటే ఇది ఇంతవరకు మనం చదివింది జ్ఞానం కాదా, దేవుని దృష్టిలో కాదని. అందుకే ఆయన మళ్ళీ మనల్నే క్వశ్చన్ వేస్తున్నాడు, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అని. మరి ఎక్కడ దొరుకును అని ఆయన చెప్తున్నాడో ఒకసారి చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను చదవండి అక్క. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వ్యతిరేకముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి క్రీస్తుకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానం ఏంటిదని దేవుడు చెప్తున్నారండి. క్రీస్తు దేవుని జ్ఞానం అంట. మనం అనుకున్నట్టు ఏదో కనిపెడితే అది జ్ఞానం కాదంట. జ్ఞానం అంటే ఏంటి, క్రీస్తు. మరి ఇప్పుడు మనకు అర్థమైంది జ్ఞానం అంటే ఏంటి, క్రీస్తు. మరి జ్ఞానం ఎక్కడ పుట్టింది, అదే మన క్వశ్చన్. జ్ఞానం ఎక్కడ పుట్టిందని మనం తెలుసుకోవాలంటే, ఆ ప్లేస్ అనేది తెలియాలంటే ముందు ఆ ప్లేస్ ని తెలియజేసే ప్రదేశాలు మనకు తెలియాలి. చరిత్రలో ఒక ప్లేస్ ని తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయండి. అది ఎలా తెలుసుకోవాలి, మనం ప్రతి దేశానికి వెళ్ళి దాని షేప్ ఎలా ఉంది, వాళ్ళ వాతావరణ స్థితులు ఎలా ఉన్నాయి అని కనిపెట్టలేదు. అందుకని చరిత్రకారులు ఏం చేశారంటే మ్యాప్ అనేది తయారు చేశారు. మ్యాప్ కానీ గ్లోబ్ కానీ తయారు చేశారు. ఆ గ్లోబ్ ని ఎలా డివైడ్ చేశారంటే భూమి ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఒక గ్లోబ్, ఒక బొమ్మ, ఒక నమూనా అనుకోండి. భూమి ఎలా అయితే ఉంటుందో ఆ షేప్ అనేది ఒక బొమ్మకి ఇవ్వడం జరిగింది. దాన్ని గ్లోబ్ అంటారు. ఈ గ్లోబ్ లో మధ్యధరా సముద్రం అనేది ఉంటుంది. అంటే భూమికి మధ్యలో ఉండేది మధ్యధరా సముద్రం. ఈ సముద్రాన్ని 4 భాగాలు చేశారు. ఈ 4 భాగాలు ఏంటంటే ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు.
తూర్పు దిక్కు, పడమర దిక్కు. వీటి ద్వారా ఏంటంటే ప్లేసెస్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్ నే 4 భాగాలు చేసామనుకోండి, ఇలా ఉంది కదా, దీన్ని ఇటు ఇటు 4 భాగాలు చేస్తే ఇటువైపు ఏమున్నాయో అర్థమవుతుంది, ఇటువైపు ఏమున్నాయో అర్థమవుతుంది. ఇట్లా ఏముంది, ముందేముంది, ఎదురేమున్నాయి అనేది క్లియర్ గా అర్థమైంది. మామూలుగా చెప్పాలనుకో, ఇంతమంది ఉన్నాం కాబట్టి అర్థం తెలిసిపోయింది, ఇటు ఎవరున్నారు అటు ఎవరున్నారు. పెద్ద గ్లోబ్, ఆ గ్లోబ్ లో ఎటువైపు ఏ ఖండాలు ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుంది? అందుకే ఈ దిక్కులు అనేది కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇటువైపు తూర్పు దిక్కు ఎటువైపు ఉంటుంది అంటే, సూర్యుడు ఎటువైపు ఉదయిస్తే అటువైపు తూర్పు దిక్కు. మనకైతే ఇటు నుంచి వస్తాడు కదా, ఎవరికైనా తూర్పు దిక్కు నుంచి సూర్యుడు ఇటు నుంచి ఉదయించి పడమర వైపు అస్తమిస్తారు. సో తూర్పు వైపు ఏ ఏ దేశాలు ఉన్నాయనేది ముందుగా మనకు తెలియాలి. తూర్పు దిక్కున ఏ దేశాలు ఉన్నాయంటే ఇజ్రాయెల్ ఉంటుంది, కువైట్ ఉంటుంది, ఇటలీ, ఇండియా కూడా తూర్పు వైపే ఉంది. ఇటువైపు ఉండే ప్రాంతాలన్నీ మ్యాప్ లో మనం చూడగలిగితే ఇటువైపు ఉండే మ్యాక్సిమం ఆసియా ఖండం వైపు ఉండేవన్నీ తూర్పు దేశాలు. శ్రీలంక గాని, పాకిస్తాన్, కజకిస్తాన్, ఇవన్నీ తూర్పు దేశాలు. ఇప్పుడు తూర్పు దేశాలంటే ఏంటో అర్థమైంది. కానీ ఈ తూర్పు దేశాల్లో యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు అది తెలియాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. చాలా ఒక్క నిమిషం. ఇక్కడ ఏముందంటే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టారు అనేది ఉంది. ఈ బెత్లెహేం ఎక్కడ ఉందని ఇందాక అనుకున్నాం, తూర్పు దేశాల్లో ఉందా లేదా? ఉంది. ఎందుకంటే బెత్లెహేము ఇజ్రాయెల్లో ఒక భాగమే కదా, ఒక దేశమే కదా. యూదా దేశం అనేది ఇజ్రాయెల్లోనే ఉంటుంది. సో తూర్పు దేశంలో యేసుక్రీస్తు పుట్టారు అనేది మనకు అర్థమవుతుంది. 2వ వచనం చూస్తే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈ మాట ఎవరు చెప్పారు? తూర్పు దేశపు జ్ఞానులు చెప్పారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు అంటే తూర్పు దేశం ఇందాక మనం అనుకున్నట్టు మధ్యధరా సముద్రంకి అటువైపు సూర్యుడు ఉదయించే వైపు మొత్తం తూర్పు దేశాలే, ఒక్కటని లేదు. ఇందాక భారతదేశం, శ్రీలంక అన్ని చెప్పుకున్నట్టు చాలా దేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకవైపు తూర్పు దిక్కు. ఇప్పుడు తూర్పు దిక్కు ఇక్కడ నుంచి తూర్పు దిక్కు నుంచి వాళ్ళు అటువైపు చూస్తున్నారు, అది కూడా తూర్పే కదా వాళ్ళ వైపు నుంచి అది కూడా తూర్పే. అక్కడ ఒక నక్షత్రం కనిపిస్తుందంట. తూర్పు దేశపు జ్ఞానులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఒక నక్షత్రాన్ని చూస్తున్నారు. అది ఎక్కడ ఉంది? అది కూడా తూర్పు దేశంలోనే ఉంది. అందుకే అది కూడా తూర్పు దిక్కున ఒక నక్షత్రాన్ని చూశాము అనేది వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారు. అంటే జ్ఞానం ఎక్కడ ఉంది? తూర్పు దేశంలో ఉంది. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే పుట్టారో అక్కడ జ్ఞానం ఉంది అని ఈ వాక్యం ద్వారా మనకు తెలుసు. ఆ బెత్లెహేం అనే ఊరు, యూదయ దేశంలో ఉండే బెత్లెహేం అనే ఊరు తూర్పు దిక్కులో ఉంది. మధ్యధరా సముద్రానికి తూర్పు దిక్కులో ఉంది. ఇప్పుడు జ్ఞానం అయితే పుట్టడం తూర్పు దిక్కులో పుట్టింది. తూర్పు దేశాలలో జ్ఞానం పుట్టింది. తూర్పు దేశాల్లో ఒక దేశమైన బెత్లెహేంలో జ్ఞానం అయితే పుట్టింది. కానీ ఆ జ్ఞానం తూర్పు దేశంలోనే ఉండిపోయింది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మహాజ్ఞానం తూర్పు దేశాల్లోనే ఉందా? తూర్పు దేశాలకు ఇంకా చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయండి. సొలొమోన్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఇజ్రాయెల్లోనే కదా పరిపాలించారు. ఆయన కూడా తూర్పు దేశంలోనే ఉన్నారు. దేవుడు చేసిన ఆదాము మొదటి మనిషి, ఆయన ఎక్కడ చేశారు? అక్కడే టర్కీ కూడా మనకి తూర్పు దేశాల్లో ఒక దేశంగానే వచ్చింది, టర్కీలో. మరి ఆదాము గారి జ్ఞానం ఎలా అని మనం తెలుసుకోగలిగితే, దేవుడు ఆదామును చేసిన తర్వాత అవ్వం చేయడానికి ఎముక తీస్తారు. ఎముకతోటి అవ్వం చేస్తాను అని చెప్తాడు ఆదాముకి. అయితే సరేనా అని చెప్పిన తర్వాత చేయడం జరిగింది. స్త్రీని అయితే చేయడం జరిగింది. కానీ స్త్రీ పుట్టిన తర్వాత మొదటి మాట ఏదైతే చెప్తాడో, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా. దేవుడు చెప్పడం అయితే నేను ఎముక తీసి చేస్తాను అన్నాడు.
కానీ ఆదాం గారికి మాంసం కూడా తీసినట్టు ఎలా తెలుస్తుంది? మొదటి మనిషి ఆ మాత్రం జ్ఞానం లేకుండా అయితే ఉండదు. దేవుడితో ప్రతిరోజు మాట్లాడే వ్యక్తి, దేవుడు అంటే జ్ఞానానికి ప్రతిరూపం. మరి అలాంటి ఆయనకి చెప్పనవసరం ఉంటుందా? ఉండదు. అందుకే ఆయన జ్ఞానవంతుడే. తూర్పు దేశంలో పుట్టిన ఆదాము గారు జ్ఞానవంతుడే, యేసుక్రీస్తు వారు జ్ఞానం. మరి ఈ జ్ఞానం ఆ దేశాల్లోనే ఉందా, తూర్పు దేశాల్లోనే ఉందా అంటే కానే కాదు. ప్రపంచం అంతటికీ ఆయన జ్ఞానం పంచడానికే వచ్చాడు. కానీ తూర్పు దేశాల్లో ఉండే వాళ్ళు మాత్రమే తెలుసుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టు భారతదేశం కూడా తూర్పు దేశాల్లో ఒకటే. అంటే మనం కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం జయశాలి గారి ద్వారా. ఇప్పుడైతే తూర్పు దేశాల్లోనే జ్ఞానం ఉంది, కానీ యేసుక్రీస్తు వారు వచ్చింది మాత్రం తూర్పు దేశాల వరకు మాత్రం కానే కాదు. ఇంకా పశ్చిమ దేశాల గురించి ఆలోచిస్తే తూర్పునే ఇటువైపు ఉండేయని ఆలోచించాం, అటువైపు ఉండే వాటి గురించి ఆలోచిస్తే వాళ్ళ దగ్గర అసలు జ్ఞానమే లేదు. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలు బైబిల్నే వద్దని తీసేశారు. సో ఇలాంటి విషయాలన్నీ ఆలోచించుకోగలిగితే మహాజ్ఞానం అనేది తూర్పు దేశాల్లో మాత్రమే ఉంది అనేది అర్థమవుతుంది. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన సంఘానికి కృతజ్ఞతలు చెల్లించు.